శాంతి. 9/7/20 मुरली। मीठे बच्चे, जब समय मिले तो ఏకాంత में बैठ విచార సాగర్ మంథన్ కరో. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు సమయం దొరికినప్పుడు ఏకాంతంలో కూర్చొని జ్ఞానాన్ని విచార సాగర మంథన చేయాలి. ఏ పాయింట్స్ వింటున్నారో వాటిని రివైజ్ చేసుకోవాలి. సమయం లభించినప్పుడు ఏకాంతంలో కూర్చొని విచార సాగర మంథన చేయాలి. ఏ పాయింట్స్ అయితే వింటున్నారో వాటిని రివైజ్ చేసుకోవాలి. ప్రశ్న, తుమ్హారీ యాద్ కి యాత్ర పూరీ కబ్ హోగి? మీ జ్ఞాపకము అనే యాత్ర ఎప్పుడు పూర్తవుతుంది అన్నారు. ఆన్సర్, జబ్ తుమ్హారీ కోయి భీ కర్మేంద్రియా ధోకా నాదే. మీ కర్మేంద్రియాలన్నీ మీ అదుపాజ్ఞలో నడిచినప్పుడు, ఒక్క కర్మేంద్రియం కూడా మోసం చెయ్యనప్పుడు, కర్మ చేస్తూ కూడా అతీతమైన స్థితికి చేరుకున్నప్పుడు, కర్మాతీత స్థితికి చేరుకున్నప్పుడు, అప్పుడు మీ యోగం పూర్తి అయిపోయినట్లే అంటున్నారు. ఇప్పుడు మీరు పూర్తి పురుషార్థం చేయాలి, నిరాశ పడకూడదు, సర్వీస్లో నిమగ్నమయ్యి ఉండాలి అంటున్నారు. ఎప్పుడైతే కర్మేంద్రియాలు అనేవి మోసం చెయ్యవో, కర్మాతీత స్థితి అనేది వస్తుందో, అప్పుడు యోగం అనేది పూర్తి అయినట్లు. ఇప్పుడు మీరు పూర్తి పురుషార్థం చేయాలి, నిరాశలో రాకూడదు, సర్వీస్లో నిమగ్నమయ్యి ఉండాలి. ఓం శాంతి. मीठे मीठे बच्चे ఆత్మాభిమాని హోకర్ బైఠే హో. మధురాతి మధురమైన పిల్లలు ఆత్మాభిమానిగా కూర్చున్నారా అంటున్నారు. జీవించి ఉన్నంత వరకు కాదు, మనం యోగం చేసి తొందరగా శరీరం వదలాలి. యోగం పూర్తి చేసుకొని శరీరం వదలాలి. అంతేకాని మనం ఎంతసేపు జీవించి ఉంటే అంతసేపు సాగదీయడం అని కాదు. తొందరగా కర్మాతీత స్థితిని చేరుకోవాలి. మన యోగం అనేది అయిపోయినట్టు. मीठे मीठे बच्चे ఆత్మాభిమాని హోకర్ బైఠే హో. మధురాతి మధురమైన పిల్లలు ఆత్మాభిమానిగా ఉన్నారా? అర్ధకల్పం దేహభ్రాంతిలోనే ఉన్నారు. నేను దేహాన్ని అనే భ్రాంతిలోనే ఉన్నారు. ఇప్పుడు నేను ఆత్మను అనే స్థితిలోనే ఉండాలి. ఈ శ్రమే మీరు చెయ్యాలి. బాబా వచ్చి అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు కూర్చున్నారు, ఇక్కడ ఆత్మస్థితిలో కూర్చున్నారా, దేహాభిమానంలో కూర్చున్నారా? ఇది కూడా బాబా అడుగుతారు. తబ్బీ బాబా యాద్ ఆయేగా. మీరు ఆత్మస్థితిలో కూర్చుంటే నేను కనబడతాను మీకు. మీరు దేహాభిమానంలో కూర్చుంటే ఏమీ లాభం లేదు. మర్చిపోతారు, బాబాని కూడా మర్చిపోతారు, జ్ఞాపకం చేయలేరు. యాత్ర ఎలా చేయగలుగుతారు? లేకపోతే పాపాలు ఎలా కట్ అవుతాయి? మళ్ళీ నష్టమే కదా బాబా అంటారు. ఈ సమయం లభించింది నష్టపోయినట్లే కదా. అందుకే గడియ ఆత్మనని స్థితిలో ఉండాలి, గుర్తుండాలి. ఇదే ముఖ్యమైన విషయము. అనేక రకాలైన ఉపాయాలు బాబా చెప్తున్నారు. రాంగ్ ఏంటి, రైట్ ఏంటి, ఇది కూడా బాబా చెప్తున్నారు. జ్ఞాన సాగరుడు బాబా. భక్తి కో భీ జాన్తే హై బచ్చోं को భక్తి మే క్యా క్యా కర్నా పడతా హై. అలాగే భక్తి కూడా మీరు చేశారు, మీకు తెలుసు భక్తి అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి. భక్తిలో ఏమేం చేయాల్సి వచ్చేది, ఏ యజ్ఞం చేయాలి, ఈ తపస్సు చేయాలి, అది చేయాలి, ఇలా ఎన్నో భక్తిలో నేర్పిస్తూ ఉంటారు, మహిమ చేస్తూ ఉంటారు. కానీ ఒక్కొక్కసారి తిట్లే మహిమ అనుకుంటూ ఉంటారు, తిడుతూ ఉంటారు. ఇదే మేము మహిమ చేస్తున్నామని ఉల్టా మహిమ చేస్తూ ఉంటారు. కృష్ణుడి మహిమ ఎవరికి అసలు నిజంగా తెలియదు అంటున్నారు. ప్రతి ఒక్కరికి అర్థం చేయించాలి. కృష్ణుడు వైకుంఠానికి అధికారిగా ఉండేవారు. अच्छा, बाबा पूछते हैं कृष्ण को त्रिलोकीनाथ कहा जा सकता है. బాబా అడుగుతారు ప్రశ్న, కృష్ణుణ్ణి మరి త్రిలోకీనాథుడు అని అనొచ్చా అంటున్నారు. तो जब त्रिलोक के नाथार्थात 3 लोक मूलवतन सूक्ष्मतन स्थूल समझाया, ब्रह्मांड के भी मालिक हो. कृष्ण ऐसा समझते होंगे कि हम ब्रह्मांड के मालिक हैं? नहीं, वो तो वैकुंठ में है. वैकुंठ कहा जाता स्वर्ग नहीं दुनिया. రెండోది
మూడు లోకాలంటే స్థూల సూక్ష్మ పరంధామాలు. మూడు గురించి జ్ఞానం అనేది కృష్ణుడి వద్ద ఉండదు. ఆయన వైకుంఠము అనేటువంటి నాలెడ్జ్ మాత్రం ఇది మాత్రము నేను ఎక్కడైతే ఉన్నానో అది మాత్రమే ఆయనకి తెలుసు అని. అంతేకాని మూడు లోకాలు ఆయనకి తెలియదు. స్వర్గం, కొత్త ప్రపంచం, లేకపోతే వైకుంఠము దానికి ఆయన అధికారిగా ఉంటారు. కానీ మూడు లోకాలకు నేను అధికారిని అని అనుకోరు కదా. త్రిలోకీనాథుడు అని అనడానికి వీల్లేదు అంటున్నారు. కోయి భీ హై నహీ బాప్ రైట్ బాత్ సమझाते हैं. బాబా అంటారు, ఇప్పుడైనా కానీ మీరు మూడు లోకాల జ్ఞానం తెలుసుకున్నారు, కానీ మూడు లోకాల అధికారిగా కూడా అవ్వలేదు కదా అంటున్నారు. శివబాబా కూడా మూడు లోకాలకు అధికారిగా అవ్వరు కదా, స్థూల లోకంలో అధికారిగా అవ్వరు కదా. అన్ని విషయాలు బాబా అర్థం చేయిస్తారు. బ్రహ్మాండానికి యజమాని శివబాబా మరియు పిల్లలు ఉన్నారు. సూక్ష్మవతనకి తో బాత్ హీ నహీ. సూక్ష్మవతనంలో రాజ్యాలు ఉండవు. స్థూలవతనంలో బాబా అధికారిగా అవ్వరు. అలాగే స్వర్గంలోనే అవ్వరు, నరకంలో కూడా అవ్వరు. స్వర్గంలోనేమో కృష్ణుడు అధికారిగా ఉంటారు అంటున్నారు. నరకానికేమో రావణాసురుడు అధికారిగా ఉంటారు. దీన్ని రావణ రాజ్యము అని అంటారు, ఆశ్రీ రాజ్యము అని అంటారు. మనుషులకి అసలు ఈ విషయాలే తెలియదు. బాబానే అర్థం చేయిస్తున్నారు. 10 తలలు చూపిస్తూ ఉంటారు. 5 వికారాలు స్త్రీ, 5 వికారాలు పురుషుడు అని. 5 వికారాలు అందరిలో కూడా ఉన్నాయి పిల్లలు. సబ్ హై హీ రావణ్ రాజ్యం. అసలు ఉన్నదే ఇది రావణ రాజ్యము. అందరిలోనూ రావణాసురుడు ఉన్నాడు. ఇప్పుడు మీరు శ్రేష్టాచారిగా అవుతున్నారు. శ్రేష్టాచారి ప్రపంచాన్ని బాబా తయారు చేస్తున్నారు. ఏకాంతంలో కూర్చొని ఇలా ఆలోచిస్తూ ఉండాలి. అక్కడ చదువు ఉందనుకోండి, మరి స్టూడెంట్ కూడా చూడండి, ఒక్కళ్ళే కూర్చొని ఏం చేస్తూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు కదా, విచార సాగర మంతన చేస్తూ ఉంటారు కదా. తుమ్కో కితాబ్తో పడతీకి దర్కార్ నహీ. మీరు ఇక్కడ ఏ పుస్తకాలు చదవాల్సిన అవసరము లేదు అంటున్నారు. కొన్ని పాయింట్లు రాసుకుంటారు గుర్తుండడానికి, మళ్ళీ రివైజ్ చేసుకోవడానికి విషయాలన్నీ. బాబా గుహ్యమైన విషయాలన్నీ చెప్తూ ఉంటారు కదా, అందుకని చెప్పి పిల్లలు రాసుకుంటూ అర్థం చేసుకుంటూ మళ్ళీ చదువుకోవడం కోసం రాసుకుంటూ ఉంటారు. మేము పారస్పూరికి యజమానిగా లక్ష్మీనారాయణలుగా అవుతున్నాము అని చెప్పింది. లేహ ऐसे भी नहीं कहेंगे कि विष्णु है, विष्णु को भी समझते नहीं, यह लक्ष्मी नारायण है. షార్ట్ में एक एम ऑब्जेक्ट समझाते हैं. బాబా అంటారు, విష్ణువు అన్నా ఒక్క విష్ణువుగా అవడం కుదరదు కదా, లక్ష్మీనారాయణలు ఇద్దరు కదా, ఇద్దరు కలిపితే విష్ణువు, ఇద్దరు ఎవరు కదా, ఏదో ఒకటి అవుతారు కదా. బ్రహ్మ సరస్వతి లక్ష్మీనారాయణలుగా అవుతారు. ఇక్కడ ఇద్దరు ఉన్నారు అనేది గుర్తుంచుకోవాలి అని బాబా అంటున్నారు. బ్రహ్మ సరస్వతి कोई आपस में मेल फीमेल नहीं है, तो प्रजापिता ब्रह्मा है. ప్రజాపిత బ్రహ్మకు గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కహ సక్తే హై. ఇక్కడ అందరూ శివ బాబాకి పిల్లలే. బ్రహ్మ బాబా, మమ్మ అందరూ పిల్లలే. శివ బాబా ఒక్కరే తండ్రి, మిగిలిన వాళ్ళందరూ పిల్లలు ఉన్నారు. పరస్పరం సోదర సోదరీలు ఉన్నారు. సిర్ఫ్ బాబా హీ కహేంగే. అందరూ బాబా అని అంటారు కదా, మిగిలిన వారందరూ సోదర సోదరీలే కదా. బ్రహ్మ సంతానంగా చూసినట్లయితే మరి ఒక్క బ్రహ్మకి పిల్లలే. మమ్మ అయినా కూడా ఎవరి సంతానము? బ్రహ్మ బాబా సంతానమే అవుతారు కదా, అలాగే శివ బాబా సంతానమే అవుతారు కదా. వాహే నిరాకారి దునియా. బాబా అంటారు, సత్యుగము నిరాకార ప్రపంచము. ఇప్పుడు మీరు బ్రహ్మాండానికి అధికారిగా అయ్యారు. కొత్త ప్రపంచము సత్యుగం, దానికి అధికారిగా అవ్వబోతున్నారు. ఇప్పుడు బ్రహ్మాండం అంటే ఏంటి? పరంధామం, మా ఇల్లు అని మీరు తెలుసుకున్నారు. అంటే అధికారిగా అయ్యారు కదా. పురుషోత్తమ సంగమ యుగంలోకి మీరు వచ్చారు కదా. తయారీ జరుగుతున్న సంగమంలోనే పురుషోత్తమంగా అవుతారు అంటున్నారు. ఉన్హోంకో ఫిర్ దేవతా కహా జాతా, ఉత్తమ్ సే ఉత్తమ్ నంబర్ 1 హే లక్ష్మీనారాయణ్. వారిని దేవతలు అంటారు. ఉత్తమోత్తమైన వారు నంబర్ 1 లక్ష్మీనారాయణులు అంటారు. సూర్యవంశీ అని అంటారు. ఇప్పుడు మీరు నయీ దునియాక ముహూర్త కర్తే హో. కొత్త ప్రపంచానికి మీరే ముహూర్తం పెడుతున్నారు అంటున్నారు. కొత్త ఇల్లు తయారయ్యాక పిల్లలు ఎంతో సంతోషించి ముహూర్తం చూసుకొని వెళ్తూ ఉంటారు కదా, అట్లాగే కొత్త ప్రపంచం కోసం కూడా మీరు సంతోషంతో తయారీ చేసుకుంటున్నారు. తో లిఖా హువా హీ హై సోనే కే ఫూలోం కి వర్ష హోతీ. బంగారు పూల వర్షం కురుస్తుంది.
అని అంటారు కదా. తుమ్ బచ్చోంకో కిత్నా ఖుషి పారా చడ్నా చాహియే, ఎంత నషా ఖుషి ఉండాలి, సుఖము శాంతి అన్నీ లభిస్తాయి. ఇంకా ఎవ్వరికీ కూడా ఇలాంటి సుఖము శాంతి మీకు లభించినంత మాత్రం ఎవరికి లభించదు. ఎందుకంటే 2 యుగాల పాటు మీరు సుఖము శాంతి యొక్క రాజ్యం చేస్తారు. ఇక్కడ మనుషులకు దొరికేది కొంచెం సేపు అల్పకాలికమైనటువంటి క్షణభంగురమైనటువంటి పాపాత్ములుగా అయ్యేటువంటి సుఖము. కానీ సత్యుగంలో అలా కాదు కదా, అన్నీ బాగుంటాయి కదా. మీరు అపారమైన సంతోషంలో కూడా ఉంటారు కదా. పురుషార్థం చేసి ఉన్నతమైన పదవి పొందాలి. ఏది దొరికితే అదే దొరికింది, ఏది అదృష్టంలో ఉంటే అదే దొరుకుతుందిలే అని అనుకోకూడదు. మీరు చేసి పొందాలి అని అనుకోవాలి, కానీ దొరికిందే తీసుకుంటాంలే అని అనుకోకూడదు అంటున్నారు. పాస్ హోనే హోంగే తో హోంగే, కొందరు పాస్ అయ్యేది ఉంటే అవుతా, ఏది దొరికితే అదే దొరుకుద్ది అంటారు. ఏది దొరికితే అదే దొరుకుద్ది అంటే ఏమి చేయరనే కదా అర్థం. ఏమి చేయకపోతే వాళ్ళకేమి దొరకదని కూడా అర్థము అని బాబా అంటున్నారు. ఏ విషయానికైనా పురుషార్థం చేస్తేనే ప్రారంధం అనేది లభిస్తుంది. ఏది అదృష్టంలో ఉంటే అది అనుకుంటూ ఉంటారు, అప్పుడు పురుషార్థం చేయడం మానేస్తూ ఉంటారు. బాబా ఇప్పుడు మాతలను ఎంత ఉన్నతంగా తయారు చేశారు, గౌరవాన్ని పెంచారు కదా. విలాయత్ మే భీ మాన్ హై, यहाँ बच्ची पैदा होती तो उल्टी मांझा कर देते हैं. శివబాబా రాకముందు మరి ప్రపంచంలో యొక్క దశ ఎలా ఉండేది, స్త్రీల యొక్క దశ. మరి బాబా వచ్చి ఇప్పుడు ఎంత ఉన్నతంగా చేశారు. ఆడపిల్ల పుడితే ఎంతో దుఃఖం పడుతూ ఉండేవాళ్ళు, మంచాన్ని ఉల్టాగా తిప్పి నిలబెట్టేటువంటి వాళ్ళు, దుఃఖానికి గుర్తుగా అట్లా పెడుతూ ఉండేటువంటి వాళ్ళు. అలాగే స్త్రీని దాసి అని అనేవాళ్ళు. ఇంకా మరి दुनिया के बिल्कुल की डरती है. उस समय तुम बच्चे जानते हो भारत क्या था. ప్రపంచమే మురికిగా అయిపోయింది కదా. ట్రాఫిక్ కంట్రోల్. विश्व में शांति चाहिए तो तुम यह లక్ష్మీ నారాయణ का చిత్ర దిఖాओ. విశ్వంలో శాంతి కావాలి అని అడుగుతూ ఉంటారు. లక్ష్మీనారాయణల చిత్రం చూపించి చెప్పండి, వీరి రాజ్యంలో విశ్వంలో శాంతి అనేటువంటిది ఉండేది, పవిత్రత సుఖము శాంతి అన్నీ కూడా ఉండేవి. ఇలాంటి రాజ్యం అనేది కావాలా అని చెప్పండి. మూలవతనంలో ఎలాగూ శాంతి అనేది ఉంటుంది, కానీ రాజ్యం ఉండదు కదా, విశ్వం ఉండదు కదా. तो यह विश्व में शांति तो यहाँ होगी ना. దేవతాओं का राज्य सारे विश्व में था. ఇలాంటి దేవతలుగా ఉంటేనే ఈ విశ్వంలో శాంతి అనేది ఉంటుంది. మూలవతనంలో ఆత్మలు మాత్రమే ఉంటాయి, కేవలం బిందువుగా మాత్రమే ఉంటారు, శరీరమే ఉండదు. ఇక్కడ పురుషోత్తములుగా తయారయ్యి వెళ్ళాలి, అంతేగాని మూలవతనంలోనూ తయారవ్వరు, లేకపోతే సత్యుగంలోకి వెళ్ళాక కూడా తయారవ్వరు అని చెప్పి. ऐसे नहीं रड़िया मारेंगे भगवान आया तो कोई मानेगा नहीं, और ही गाली खाएंगे और खिलाएंगे. భగవంతుడు వచ్చారు బాబా అంటారు, మీరు ఎంత ఏడ్చి మొత్తుకున్నా ఎవరు వినరు అంటారు. మీరు ధారణ చేసి మీరు పురుషార్థం చేసి వాళ్ళకి నేర్పించాలి తప్ప మీరెంత చెప్పినా ఇంకా మిమ్మల్ని తిడతారు తప్పితే ఏమీ లాభం అనేది లేదు అంటున్నారు. तो कहेंगे भी कि अपने बाबा को भगवान कहते हैं. వీళ్ళ బాబా అంట భగవంతుడు అంటారు మళ్ళీ. तो ऐसे सर्विस नहीं होती है. బాబా అంటున్నారు, మీరు ఏడ్చి మొత్తుకొని అరసి ఇన్ని చెప్పి దండోర వేయించి ఇలా చేస్తే ప్రత్యక్షత అనేది జరగదు అంటున్నారు. तो ऐसे सर्विस नहीं होती है. बाबा युक्ति बताते हैं, 8-10 चित्र दीवार में अच्छी रीति लगा दो और बाहर में लिख दो, बेहद के बाप से बेहद का सुख का वर्षा लेना है. చిన్న చిన్న ఊళ్ళు ఉంటాయి, మరి అక్కడ బాబా అంటారు ఇంకా అక్కడ అసలు పరిచయం ఎవ్వరికీ తెలియదు, ఎక్కడెక్కడో దూరంగా ఉంటారు పిల్లలు. అప్పుడు ఒక 8 చిత్రాలు 10 చిత్రాలు వేలాడి తీయండి, అప్పుడు చెప్పండి, జ్ఞానం అనేది వినిపించండి, బేహద్ తండ్రి నుండి బేహద్ సుఖవారసత్వం లభిస్తుంది అని బయట బోర్డు పెట్టండి అని బాబా చెప్పేవాడు అన్నమాట. మనుష్య సే దేవతా బన్నా హై తో ఆవో యహ్ ఆప్కో సమఝాయే. ఇలా చిత్రాలు పెట్టి జ్ఞానం అర్థం చేయించి చెప్తే తప్ప మనుషుల బుద్ధికి నిలవదు అంటున్నారు. లేకపోతే వింటారు వదిలేస్తూ ఉంటారు కదా.
ऐसा बहुत आने लग पड़ेंगे, आपे ही आते रहेंगे. అప్పుడైతే ఒకసారి విందామన్నా చూద్దామనన్నా వస్తారు కదా అంటున్నారు. వారంతటా వారే వస్తారు. విశ్వంలో శాంతి ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడైతే ఇన్ని ధర్మాలు ఉన్నాయి, తమో ప్రధాన ప్రపంచంగా అయిపోయింది కదా. तमो प्रधान दुनिया में शांति कैसे हो सकती, विश्व में शांति हुआ तो भगवान ही कर सकता है. తమో ప్రధాన ప్రపంచంలో శాంతి అనేది ఉండడానికి ఎలా కుదురుతుంది? శాంతి అనేది ఒక్క భగవంతుడే స్థాపన చేస్తారు. ఇంత తమో ప్రధానంగా ఉన్న సృష్టి శాంతిమయంగా అవ్వడమే కుదరదు అంటుంది. బాబా వచ్చేది గిఫ్ట్ తీసుకొస్తున్నారు, ఒక్కసారి మాత్రమే వస్తారు, ఇంత దూరం నుండి వస్తారు. ఇతనా బడా బాబా 5000 वर्ष के बाद ఆతే. ఇంత ఉన్నతమైన తండ్రి 5000 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చారు అని చెప్పి అందరూ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి గమ్యానికి చేరుకునే సమయానికి బాబా వచ్చి ఇంటికి తీసుకొని వెళ్తారు. పిల్లలకి బాబా గిఫ్ట్ తెచ్చారు అని బాబా అంటున్నారు. श्री का पति भी बच्चों का बाप तो बनते हैं, फिर दादा परदादा तरदादा बनते हैं. इनको तुम बाबा कहते हो, फिर ग्रैंडफादर भी होगा, ग्रैंडफादर भी होगा. बिरादरियाँ हैं ना, एडम आदि देव नाम है, परंतु मनुष्य समझते नहीं. तुम बच्चों को तो बाप बैठ समझाते हैं. బాబా అంటున్నారు, ఈ విధంగా హద్దులో పత్ని తల్లి తండ్రి పిల్లలు ఇలా ఉంటారు కదా, పతి పత్ని ఉంటారు. తర్వాత వాళ్ళ తరం అట్లా నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు మొట్టమొదట ఈ యొక్క బ్రహ్మ ద్వారా రచన జరుగుతుంది. ఈ తర్వాత దేవతలుగా అవుతారు. ఆ తర్వాత వాళ్ళ పిల్లలు అలా ఎన్నో తరాల వరకు సత్యుగం త్రేతాయుగం అలా నడుస్తుంది. అప్పుడు బ్రహ్మ ఏమయ్యారు? గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అవుతారు. మొత్తం సృష్టికి అప్పుడు మూలమైపోయారు కదా. ఎందుకంటే మరి గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఆది పితాగా ఈయనే అవుతారు కదా అని బాబా అంటున్నారు. బాబా ద్వారా సృష్టి చక్రం యొక్క హిస్టరీ జాగ్రఫీ అనేది మీరు తెలుసుకుంటున్నారు. చక్రవర్తి రాజాగా తయారవుతున్నారు. ఎంత ప్రేమతో అభిరుచితో బాబా చదివిస్తారు. మరి పిల్లలు చదువుకోవాలి కదా. ఉదయం సమయం కొంత టైం ఉంటుంది అందరికీ కూడా. ఆ సమయంలో మరి ఫ్రీగా ఉంటారు కదా. అలాగే మరి సుబహ కా క్లాస్ హోతా ఆధా పౌనా గంట మురళీ సున్కర్ ఫిర్ చలే జాओ. ఒకవేళ అరగంటే టైం ఉంది, అప్పుడైనా కానీ మురళి విని వెళ్ళొచ్చు, యోగం చేసుకోవచ్చు కదా అని బాబా అంటారు. ఈ ఆదతో కహా భీ రెహతే కర్ సక్తే హో. మీరు నడుస్తున్నా తిరుగుతున్నా యోగం చేస్తూ ఉండొచ్చు. కానీ మురళి వినడం చాలా ముఖ్యం కదా. ఒక్క అరగంట టైం అనేది తీసి మురళి అనేది వినాలి అంటున్నారు. ఇతవార్ కా దిన్ ఛుట్టి హే. బాబా అసలు ఉదయం ఖాళీ లేదు, సాయంత్రం ఖాళీ లేదు. కొన్ని వారానికి ఒకసారి ఖాళీ ఉందా అని బాబా అడుగుతుంది. కొన్ని ఆదివారం ఉన్న ఖాళీ ఉందా అని బాబా. ఒక్క అరగంట సమయం వినేసి వెళ్ళిపోండి అంటున్నారు. సవేరే 2-3 घंटा बैठ जाओ, दिन की कमाई को మేకప్ कर लो అంట. 2-3 లేవండి. అప్పుడు మురళి వినడానికి మీకు టైం లేకపోతే అప్పుడు లేచి మీరు మురళి చదువుకోవడం, యోగం చేసుకోవడం అన్నీ చెయ్యండి అంటారు. దీనికి కమాయికో మేకప్ రోజంతా సంపాదన చేసుకోవడానికి మరి మేకప్ చేసుకోండి అంటున్నారు. పూర్తిగా జోలి అనేది నింపుకోండి. కొంతైనా భాగ్యం తయారు చేసుకోవాలి కదా. అంతేగాని మాకు ఏం టైం లేదు అంటే ఏమి జమ చేసుకోకుండా సమయం అంతా అయిపోతూ ఉంటాయి. మాయ తుఫాన్లు వచ్చినాయి అనుకోండి, జ్ఞాపకం కూడా నిలవదు కదా. ఎంతో సహజంగా బాబా చెప్తారు. భక్తి మార్గంలో ఎన్నో రకాల సత్సంగాల్లో వెళ్తూ ఉంటారు. కృష్ణుని మందిరంలో, శ్రీనాథ్ మందిరంలో, फिर और किसके मंदिर में जाएंगे, यात्रा में भी कितने व्यभिचारी बनते हैं. బాబా అంటారు అలా ఎన్నో మందిరాల్లో వెళ్తూ ఉంటారు. జన్మ బై జన్మ ఇదే పని. వాళ్ళ మందిరానికి వీళ్ళ మందిరానికి వెళ్తూనే ఉంటారు, భక్తి చేస్తూనే ఉంటారు. అలాగే ఎన్ని యాత్రలు చేశారు, మా యాత్రలు అయిపోయినాయి అనుకోరు. ఈ యాత్ర కాకపోతే ఇంకో యాత్ర, ఇంకో యాత్ర కాకపోతే ఇంకో యాత్ర. బాబా అంటున్నారు అలా ఎవరు ఏ దేవాలయానికంటే ఆ దేవాలయానికి, ఏ యాత్ర అంటే ఆ యాత్రకి. దాన్ని ఏమంటారు? అవ్యభిచారిగా ఉన్న భక్తి వ్యభిచారి భక్తి అయిపోయింది కదా అంటారు. కిత్నా తక్లీఫ్ భీ లేతే హే, ఎన్ని కష్టాలు పడి మరీ వెళ్తారు అని బాబా అంట. ఫాయిదా కుచ్ నహీ హే, దానివల్ల మీకు ఏ లాభము లేదు. డ్రామాలు ఇవన్నీ ఇమిడి ఉన్నాయి, మళ్ళీ ఉంటాయి.
మీ ఆత్మలో పాత్ర ఇమిడి ఉంది. సత్యుగం త్రేతాలో ఏదైతే పాత్ర కల్పం ముందు మీరు వహించారో మళ్ళీ అదే వహిస్తారు. मोटी बुद्धि वह भी नहीं समझते, जो महीन बुद्धि है वही अच्छी रीति समझकर समझा सकते. మందబుద్ధి వారికి అసలు అర్థమే కాదు. అదే సూక్ష్మ బుద్ధి ఉన్నప్పుడు అర్థం చేసుకుంటారు, ఇతరులకు అర్థం చేయిస్తారు. లోపల ఆంతరికంగా వాళ్ళకే అనిపిస్తూ ఉంటుంది, అవును ఈ అనాది నాటకంలో నేను పాత్ర వేయడానికి వచ్చిన ఆత్మను అని చెప్పి. ప్రపంచంలో ఎవరికి విషయాలు తెలియదు, ఇది బేహద్ నాటకం, అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది అంటున్నారు. డీటెయిల్గా బాబా అన్నీ అర్థం చేయిస్తూ ఉంటారు, ఒక్కొక్క పాయింట్ గురించి చెప్తూ ఉంటారు. సెకండ్లో జీవన్ముక్తి మీరు పొందుతారు పిల్లలు అని బాబా అంటారు. सारा सागर स्याही बनाओ, जंगल को कलम बनाओ, धरती को कागज़ बनाओ, तो भी अंत नहीं आ सकता. మొత్తం అంతా అడవిని అంతా కానీ చెట్లన్నీ పెన్నులుగా చేసి భూమిని పేపర్గా చేసి రాసిన ఈ జ్ఞానం అనేది తరిగిపోదు అంటారు. ఆది నుండి బాబా శివబాబా బ్రహ్మబాబాలోకి వచ్చినప్పటి నుండి మరి ఈ రోజు వరకు జ్ఞానం వినిపిస్తూనే ఉన్నారు అని. మరి ఇదంతా రాశారనుకోండి ఎంత రాయగలరు అంటున్నారు. డేర్ కాగజ్ హో జాయేంగే తుమ్కో కోయి ధక్కా నహీ ఖానా ముఖ్య హే హీ అల్ఫ్. బాబా అంటారు అంతా రాసుకోవాల్సిన అవసరం అనేది లేదు, ముఖ్యమైనది అల్ఫ్ బాబాని జ్ఞాపకం చేయడం. यहाँ भी तुम आते हो शिव बाबा के पास, शिव बाबा इनमें प्रवेश कर तुमको कितना प्यार से पढ़ाते हैं. మీరు ఇక్కడ బాబా దగ్గరికి వచ్చారు, శివ బాబా వీరిలో ప్రవేశించి ఎంతో ప్రేమతో చదివిస్తున్నారు. कोई भी बड़ाई नहीं है, बाप कहते हैं मैं आता हूँ पुराने शरीर में, నేను పాత శరీరంలో వస్తాను, నాకు అహంకారం అనేదే ఉండదు పిల్లలు అంటారు. సాధారణమైన తనువులోనే బాబా వస్తారు, చదువు అనేది చదివిస్తారు. బాబా వీళ్ళల్లో రావచ్చు కదా, వాళ్ళల్లో రావచ్చు కదా, ఇలా అహంకారం మనుషులకు ఉంటుంది, భగవంతుడికి ఉంటుందా ఏంటి? నాకు ఎలాంటి అహంకారం అనేది లేదు అంటున్నారు. నేను మీకు జ్ఞానం అనేది వినిపించి పావనంగా తయారు చేయడానికి వచ్చాను. అందరి శరీరాలు పవిత్రమైన శరీరాలే. బాబా వచ్చి శిక్షణ ఇస్తున్నారు. సత్యుగంలో ఎవరు నన్ను ఇలా పిలవరు అంటున్నారు. రండి బాబా వజ్రవైడూర్యాల మహల్లో కూర్చుందరు కానీ అని కూడా పిలవరు, భోజనం చేయండి బాబా అని కూడా పిలవరు అంటున్నారు. शिव बाबा भोजन पाते ही नहीं, आगे बुलाते थे आकर भोजन का. 63 प्रकार का भोजन 36 प्रकार का भोजन खिलाते थे, या फिर भी होगा, यह भी चरित्र ही कहे. कृष्ण के चरित्र क्या है, वह तो సత్యుగ కా ప్రిన్స్ హే. బాబాకి ఈ విధంగా పిలిస్తే ఇక్కడ కదా పిలిచి బాబా రండి, బాబా కోసం 36 రకాలు తయారు చేసేవాళ్ళు పిల్లలు, తయారు చేసి సంతృప్తిగా పెట్టుకునేవాళ్ళు. ఎందుకంటే సత్యుగంలో ఎలాగో మేము బాబాని పిలవలేము పెట్టలేము అని చెప్పి ఇక్కడే బాబాకి పెడుతూ ఉంటారనమాట. ఇవన్నీ చరిత్రలు కృష్ణుడి గురించి రాశారు, కానీ వాస్తవానికి శివ బాబా ఇక్కడ చేసే కర్తవ్యాలు అని చెప్పి మళ్ళీ ఇవన్నీ జరుగుతాయి పిల్లలు అని బాబా అంటున్నారు. సత్యుగంలో విశ్వానికి అధికారిగా ఉండేవారు, అది మీకు తెలుసు. ఘోరమైన అంధకారంలో మనుషులు ఉన్నారు, ఇప్పుడు మీరు వెలుగులోకి వచ్చారు. రాత్రిని పగలుగా బాబా చేస్తున్నారు, అర్ధకల్పం మీరు రాజ్యం చేశారు, ఎంత సంతోషం ఉండాలి. జ్ఞాపకం అనే యాత్ర అనేది పూర్తిగా ఉండాలి, అప్పుడు కర్మేంద్రియాలు అనేవి మోసం చెయ్యవు. కర్మాతీత స్థితికి చేరాలి, అప్పుడు జ్ఞాపకం అనే యాత్ర పూర్తి అవుతుంది. అభి పూరి నహీ హుయి, అభి తుమ్కో పూరా పురుషార్థ కర్నా. ఇప్పుడు పూర్తి అవడం కాదు, పూర్తి పురుషార్థం మీరు చేయాలి అని బాబా అంటారు. ఎందుకంటే ఇంకా చాలా టైం అనేది పడుతుంది కదా, పురుషార్థం చెయ్యాలి కదా అని బాబా అంటారు. ఎందుకంటే వికర్మల బరువే చాలా ఉంది, దేహాభిమానము చాలా ఉంది, ఎంత ప్రాక్టీస్ చేయాలి పిల్లలు. అలా అని నిరాశ చెందకూడదు, మరి పురుషార్థము చేయాలి, సేవ చేస్తూ దానిలో మునిగిపోయి ఉండాలి, అప్పుడు నెమ్మదిగా కర్మాతీత స్థితికి చేరుకుంటారు. బాబా కూడా వచ్చి ఈ శరీరంలో ప్రవేశించి సర్వీస్ అనేది చేస్తున్నారు. బాబా చేయించేవారు. ఎంత చింత ఉండాలి, మేము ఇలా అవ్వాలి, ఈ విధంగా మకాన్ బనానా హై జైసే లౌకిక్ బాప్ కో హద్ కే ఖయాల్ రహతే హై. ఇలా సత్యుగంలో మేము మెహల్స్ తయారు చేసుకుంటాం, అక్కడ లౌకికంలో తండ్రికి
ఎలా అయితే హద్దు యొక్క ఆలోచనలు ఉంటాయి, ఇక్కడ పారలౌకిక తండ్రికి బేహద్ పిల్లల గురించి బేహద్ ఆలోచనలు ఉన్నాయి. మరి మీరు కూడా సర్వీస్ బేహద్లో చేయాలి. రోజు రోజుకి ఇంకా సహజం అవుతూ ఉంటుంది. ఎంత వినాశనం దగ్గరకు వస్తూ ఉంటే అంత మీలో శక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. గాయా హువా హే భీష్మ పితామహ ఆదికు పిచాడి మే తీర్ లగే. భీష్మ పితామహ లాగా గురువులు, సాధువులు, సన్యాసులు ఎవరైతే ఉంటారో వారికి కూడా జ్ఞాన బాణాలు మీరు వేస్తారు అంటున్నారు. ఇప్పుడే జ్ఞాన బాణాలు వేసేసారనుకోండి, ఇప్పుడే హంగామా జరిగిపోతుంది కదా, అప్పుడు ఎంతమంది గుంపు వచ్చేస్తారు, ఏం చేస్తారు అప్పుడు మీరు అని బాబా అంటున్నారు. మరి వాళ్ళందరికీ ముక్తి, జీవన్ముక్తి ఇవ్వాలా, వాళ్ళందరికీ దారి చూపించాలా. వాళ్ళు పురుషార్థం చేసేది కూడా ఉండదు కదా, ఎందుకంటే వాళ్ళు పురుషార్థం చేసేది లేదు, జమ చేసుకునేది లేదు, సత్యుగంలో వచ్చేది లేదు. కాబట్టి ఇప్పుడే వచ్చి ఏం చేస్తారు అని బాబా అంటున్నారు. అందుకనే ఇప్పుడే రావడం అనేది జరగదు. అంత గుంపు కూడా వచ్చేసినా కానీ లాభం ఉండదు అని బాబా అంటున్నారు. అంతిమంలో ఎంతమంది వస్తారు ఇంకా అడగొద్దు అంటున్నారు. कहते हैं ना మాథా ఖుజ్లానికి ఫుర్సత్ నహీ హై. బాబా అంటారు మీకు తలగొక్కోవడానికి టైం కూడా ఉండదు అంటే. ऐसा कोई है नहीं परंतु भीड़ हो जाती फिर ऐसा कहा जाता है. అంటే ఏంటి, నిజంగా తలగొక్కోవడం గురించి కాదు కదా, అంత టైం ఉండదు అని. అంతమంది వచ్చేస్తే ఇంకా అప్పుడు మరి ఏం చేస్తారు మీరు అని బాబా అంటున్నారు. జబ్ ఇన్హోం కో తీర్ లగ్ జాయే తో ఫిర్ తుమ్హారా ప్రభావ్ నిక్లేగా. గురువులు, సాధువులు, సన్యాసులు, భీష్మ పితామహ లాంటి వాళ్ళకు కూడా బాణం తగిలింది, అందరు వచ్చేసారు. అప్పుడు మరి వాళ్ళకి మీరు ముక్తి, జీవన్ముక్తి ఇవ్వాలి, దృష్టి ఇవ్వాలి, అంత శక్తి పెంచుకోవాలి కదా అని బాబా అంటారు. ఇప్పుడు వచ్చినా కానీ ఒకవేళ వాళ్ళకి మీరు జ్ఞానం చెప్తే నడవదు కదా, అందుకే అంతిమంలోనే మీ ప్రభావం అనేది వస్తుంది అంటున్నారు. పరిచయం అనేది అందరికీ లభిస్తుంది. 3 पेड़ पृथ्वी में भी यह अविनाशी హాస్పిటల్ और గాడ్లీ యూనివర్సిటీ కోల్ సక్తే. 3 అడుగుల భూమి దొరికిన అవినాశీ హాస్పిటల్, గాడ్లీ యూనివర్సిటీ అనేది తెరవచ్చు అంటున్నారు. पैसा नहीं है तो भी हर्जा नहीं है, चित्र तुमको मिल जाएगा. सर्विस में मान अपमान दुख सुख ठंडी गर्मी सब सहन करनी है. అంత కూడా మాకు శక్తి లేదు బాబా, 3 అడుగుల భూమి అంటే సెంటర్ పెట్టే శక్తి లేదు బాబా అంటారు. పర్వాలేదు పిల్లలు, చిత్రాలు పట్టుకొని తిరగండి, ఎండ లేదు, మరి చలి లేదు, గౌరవం అగౌరవం గురించి ఆలోచించకండి, సుఖము దుఃఖము అన్నీ సహించాలి, అవే పట్టుకొని తిరిగినా మీరు జ్ఞానం అనేది చెప్పాలి అని బాబా అంటున్నారు. కిస్కో హీరే జైసా బనానా కమ్ బాత్ హై క్యా. ఒక ఆత్మని వజ్రంలాగా తయారు చేయడం చిన్న విషయం ఏమీ కాదు. బాబా కభీ థక్తా హై క్యా, తుమ్ క్యోం తక్తే హో. బాబా ఇన్ని సంవత్సరాల నుండి పిల్లల సేవ చేస్తున్నారు, కొన్ని వజ్రాలైనా తయారైంది అని బాబా అలసిపోతారా ఏంటి అంటున్నారు. బాబా అలసిపోరు కదా, అలా మీరు కూడా అలసిపోకూడదు అని. अच्छा, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया. धारणा कोसम फर्स्ट पॉइंट, सवेरे के समय आधा पौना घंटा बहुत प्यार व रुचि से पढ़ाई पढ़नी है. ఉదయం సమయంలో అరగంట, పావు గంట, ఒక 30 గంట టైం తీసి అభిరుచితో చదువు అనేది చదువుకోవాలి. బాబా జ్ఞాపకంలో ఉండాలి. యాద్కి ఐసా పురుషార్థ హో जो सब कर्मेंद्रिया वश में हो जाए. యోగము ఎంత చేయాలి అంటే కర్మేంద్రియాలన్నీ మీ వశంలో ఉండాలి. सेकंड पॉइंट, सर्विस में सुख दुख मान अपमान गर्मी ठंडी सब कुछ सहन करना. సర్వీస్లో సుఖం దుఃఖం గౌరవం అగౌరవం అన్నీ కూడా సహించాలి అంటున్నారు. ఎప్పుడు కూడా సర్వీస్లో మీరు అలసిపోకూడదు. 3 అడుగుల భూమిలో కూడా హాస్పిటల్ కమ్ యూనివర్సిటీ తెరవండి. వజ్రతుల్యంలాగా అవ్వాలి, తయారు చేయాలి, సేవ చేయాలి. వరదాన్, సర్వశక్తుల యొక్క లైట్ ద్వారా ఆత్మలకు దారి చూపించే చైతన్యమైన లైట్ హౌస్గా కండి అని. ఒకవేళ సదా ఎప్పుడు ఈ స్మృతిలో ఉన్నారనుకోండి, నేను ఆత్మను విశ్వ కళ్యాణం యొక్క సేవ కోసం పరంధామం నుండి నేను అవతరించాను,
అనే సంకల్పం అనేది చేశారనుకోండి, అప్పుడు మీరు మాట్లాడే మాట, మీరు ఆలోచించే సంకల్పము అన్నీ విశ్వ కళ్యాణం అనేది ఇమిడి ఉంటాయి అంటున్నారు. ఈ స్మృతి అనేది మీకు లైట్ హౌస్ లాగా పనిచేస్తుంది. ఏ విధంగా అక్కడ లైట్ హౌస్ అనేటువంటివి ఒక రంగుని కిరణాలే పంపిస్తుంది, కానీ మీరు చైతన్యమైన లైట్ హౌస్ ద్వారా సర్వశక్తుల లైట్ అనేది ఆత్మలకు ప్రతి అడుగులో కూడా దారి చూపించే కార్యం చేస్తుంది. स्लोगन स्नेह और सहयोग के साथ शक्ति रूप बनो तो राजधानी में नंबर आगे मिल जाएगा. స్నేహం, సహయోగము ఈ రెండిటితో పాటు శక్తిని కూడా సంపాదించండి, శక్తి రూపంగా అవ్వండి. అప్పుడు రాజధానిలో నంబర్ అనేది మీకు ముందుకి వెళుతుంది అని బాబా అంటున్నారు. అచ్చా, స్వమానము నేను సఫలతామూర్త ఆత్మను. అచ్చా, ఏం చెప్పారు బాబా? బాబా